హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. లైవ్ వస్తుంది చూసారా, చూస్తూ ఉన్నా. వాయిస్ కొంచెం ఈరోజు బాగాలేదండి, అస్సలు గొంతు నొప్పి. టాబ్లెట్ వేసుకున్నాను ఇందాకే, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రేపు ఫెస్టివల్ ఎలా చేసుకోవాలో ఏమో, మరి తలనొస్తుంటే ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను, ఇంకా ఫుల్ గొంతు నొస్తుంది. అయినా రివ్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ పోక చేస్తున్నాను. లాంగ్ అవ్వకుండా షార్ట్కట్లో క్లియర్గా ఏమేం జరిగింది, మణికంఠని నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వేరే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, టాస్క్ ఎలా జరిగింది, ఎవరు గెలిచారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. మరి డే 4 రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మైండ్ బ్లాక్ సాంగ్ అయితే వేస్తారు బిగ్ బాస్. ఫుల్ డ్యాన్సెస్ అయితే అలా స్టార్ట్ అయిపోతుంది ఎపిసోడ్. తర్వాత మణికంఠ ఒక చోట, మనకు సైడ్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అక్కడ పడుకొని ఆలోచిస్తూ పాట పాడుకుంటూ ఉంటారనమాట. సోనియా కూడా అక్కడే ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటి సెట్ అయ్యావా, ఏంటి నీకు అందరి మీద ఒక అవగాహన వచ్చిందా, ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారనమాట మణికంఠ. సోనియా లేదు, ఇంకా ముందు తెలుస్తుందిలే అని చెప్పేసి చెప్తుంది. తర్వాత రెస్ట్ రూమ్లో నిఖిల్ అంటాడనమాట, అంటే అప్పుడే అదంతా అయిపోయింటుంది అనమాట. నామినేషన్స్ అప్పుడప్పుడే తేరుకుంటూ ఉంటారు వీళ్ళు, నెక్స్ట్ డేనే కదా. వరస్ట్ బిహేవియర్ అబ్బా అని చెప్పేసి అంటాడు నిఖిల్. మరి ఎవరిని అంటారో తెలియదు మనకు క్లారిటీగా చూపించారనమాట. బహుశా అంటే పదే చెప్పి ఎమోషనల్ అవుతూ అందరు డిస్టర్బెన్స్ అయ్యారు కదా, సో మణికంఠనే అని అనుకుంటున్నాను. అందరు నవ్వుతూ ఉంటారనమాట అక్కడే. బేబక్క, అజయ్ గారు ఫన్నీగా కరాటీ ఫైట్ నేర్పిస్తూ ఉంటుందమ్మా. నిజంగా కరాటీ నేర్పిస్తే ఎలా నేర్పిస్తారో అలా నేర్పిస్తుంది అనమాట. మాట్లాడుతుంటే చాలా నస్తుందండి గొంతు. మరి మీరు అనుకోవచ్చు ఇంత అవసరమా అని చెప్పేసి. మనకు ఇప్పుడే కదండి, ఛానల్ గ్రో అయ్యేటప్పుడే కదా కష్టపడాలి, అందుకే అండి. తర్వాత విష్ణుప్రియ మణికంఠ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. చెప్తారు అక్కడ పాయింట్స్ ఎత్తుక్కున్న కన్నా అక్కడ అంటే ముందే నువ్వు చూస్ చేసుకోవాలి. పాయింట్స్ ఏదన్నా చెప్పాలంటే ఆలోచించుకోవాలి, అక్కడికి వెళ్ళి వెతుక్కొని మాట్లాడకూడదు. హర్ట్ అవుతారనేది ఆలోచించి నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అంటుందన్నమాట. మళ్ళీ కొంచెం ఎమోషనల్ అయిపోతాడు అక్కడ మణికంఠ, మళ్ళీ ఏడుస్తాడనమాట. ఓదారుస్తుంది తను. పదే ఏడవకూడదు అనుకుంటాను, వస్తూ ఉంది అని చెప్తున్నాడు మణికంఠ. ఎమోషనల్ అవ్వకూడదు, తనే నెగిటివ్ అవుతున్నాడు దానివల్ల. నేను ముందే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. తర్వాత నిఖిల్ నైనా నైనిక ఫన్నీగా మాట్లాడుకుంటారనమాట. నిఖిల్ అడుగుతాడు, నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతారనమాట. తను చెప్పదు, కొంచెం సిగ్గుపడుతూ వద్దు అని చెప్తుంది. అక్కడే సోనియా వచ్చింటే కూడా వద్దు చెప్పకని చెప్పేసి చెప్తుందనమాట. తర్వాత రెస్ట్ రూమ్లో ఉంటుందన్నమాట ప్రేరణ. అక్కడే మన మణికంఠ కూడా వస్తాడు. చెప్తుందనమాట తను. అక్కడ తనని కూడా అడుగుతాడు, అంటే నీకు అందరితో ఆల్రెడీ ర్యాపో వచ్చింది కదా, సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, అందరితో మింగిల్ అవ్వాలి, కలవడానికి ట్రై చేయి, అదొకటే అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అదే అనుకుంటున్నాను నేను కూడా అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత బేబక్క, ఇక్కడ విష్ణుప్రియ, ఇంకా అబ్బాయి అనుకుంటా, ముగ్గురు కూర్చో ఉంటారు. బేబక్ అంటుంది, టిఫిన్ తినని వాళ్ళు మాకు లంచ్ కావాలి 1 అవర్లోనే అని అంటున్నారు. ఇప్పుడు టిఫిన్ తింటే కొద్ది గ్యాప్ వస్తుంది, ఆలోపు చేయొచ్చు. ఇప్పుడు టిఫిన్ చేసిన వెంటనే మళ్ళీ లంచ్ చేయాలంటే అక్కడే గంటలు అయిపోతుంది కిచెన్లోనే, ఇంకా వేరేది ఏది లేదా, విసుగొస్తుంది అన్న విధంగా మాట్లాడుతుంది అనమాట. కిచెన్లోనే అయిపోతుంది మొత్తం అని అంటుంది. తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు. కిరాక్ సీత అంటుందన్నమాట,
మణికంఠ నువ్వు చెప్పేది అందరికీ నచ్చాలని లేదు, నిన్ను నువ్వు అర్థం చేసుకునే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఏమొస్తారో ఏమో, వస్తారంటావా అని చెప్పేసి అంటాడు మణికంఠ. తర్వాత ఆఫ్రీది ఆర్జే గారు మాట్లాడుకుంటారు ఫన్నీగా. ఆర్జే అంటారనమాట, నీపైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వే కింగ్వి. బేబక్ గురించి స్మాల్ డిస్కషన్ అవుతుందన్నమాట. అమ్మ ఎవరి మాట వినదు, అమ్మ పర్లేం బాబోయ్ ఆమెతో అని చెప్పేసి ఫన్నీగా డిస్కషన్ అయితే చేసుకుంటారు. తర్వాత యష్మి నాన్ వెజ్ వండుతూ ఉంటారనమాట. యష్మి బహుశా వెజ్ కదా, నాన్ వెజ్ అయిపోయేంత వరకు వెజ్ వాళ్ళు వెయిట్ చేయాలా అంటే కనుక ఇప్పుడు అన్నీ ఒకరే చేయలేరు కదా, కొంచెం సహాయం చేస్తే చేయగలుగుతారు ఎవరైనా. ఇప్పుడు కిచెన్లో కూడా అదే డిస్కషన్ అనమాట. ఒకరికి కావాలంటే ఒకరికి కావాలంటే బేబక్క చేస్తా అని చెప్పింది అనమాట. తర్వాత నిఖిల్ అంటాడనమాట, వంట చేయమని సీతని అడుగుతాడు వెళ్ళి. అంటే నేను చేస్తా అన్నాను, బేబక్క చేస్తా అని చెప్పింది అని చెప్పేసి, అదేదో క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, బుజ్జి చేస్తాను అని చెప్పేసి చెప్తుందన్నమాట బేబక్క. సీతకే చెప్తుంది నేనే చేస్తానులే అని చెప్తుంది. నిఖిల్ అడిగినప్పుడు అదే చెప్తుంది అనమాట. వెళ్ళి నిఖిల్ అడుగుతాడు బేబక్కని, మీరు అన్నారా అంటే అవును నేను చేస్తా అన్నాను, చేస్తానులేండి పర్లేదు అని చెప్పేసి అంటానమాట. తర్వాత యష్మి ఉంటుంది, మరి ఇందాక అడిగింది నేను అదే కదా, మళ్ళీ ఎందుకు అప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేదు అని అంటారనమాట యష్మి. నేను చెప్పాను రా, అదే నువ్వు వినలేదు, నేను చేస్తా అన్నాను అని అంటుందన్నమాట బేబక్క. తర్వాత హాల్లో అందరు కూర్చొని ఉంటారనమాట. బిగ్ బాస్ పిలుస్తారు. అఫ్రీదీకే కదా ఫస్ట్ తను వెళ్ళిపోతాడు, చీఫ్ వాళ్ళు ఫస్ట్ తననే కదా ఎలిమినేట్ చేస్తారు. సో నీకే ఫస్ట్ ఛాన్స్ చూస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. నిఖిల్ అంటాడనమాట, ఎంతైనా ఆదిత్య అంటే పక్కన నిఖిల్ సోనియా డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఆదిత్య అనుకున్నాను చూస్ చేసుకోవడానికంటే, అయితే చెప్పు నేను దిగిపోమంటే దిగిపోతానంటే లేదు లేదు అలా అనలేదు నేను అని చెప్పేసి అంటాడనమాట నిఖిల్. సో ఆ డిస్కషన్ అయితే జరుగుతుంది. తర్వాత ఆర్జే గారిని పిలుస్తారనమాట. ఆర్జే వచ్చేసి యష్మిని చూస్ చేసుకుంటాడు, ఎందుకంటే నా చిట్టా అంతా ఆమె దగ్గరే ఉంది, ప్లస్ పార్ట్నర్గా కాదు సారీ, ఆమెతో అంటే ఆమెకి నా గురించి తెలుసు, సో ఆమెతో కలిసి నడుస్తే ఆడితే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి ఆమె దగ్గరే ఉండాలి అని అనుకుంటున్నా అని అంటాడనమాట ఆర్జే గారు. సో మళ్ళీ పిలుస్తారనమాట బిగ్ బాస్. ఆడికి ఒకడే సెలెక్షన్ అయిపోతుంది. తర్వాత చీఫ్ని మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు యష్మి ఆర్జే గారిని చూస్ చేసుకుంటుంది. యష్మిని ఆర్జే గారు చూస్ చేసుకుంటారు. తర్వాత నిఖిల్ వచ్చేసి బేబక్కని, తర్వాత నైనిక వచ్చేసి మన ఆఫ్రీదీని. తర్వాత గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ చెప్తాడనమాట బిగ్ బాస్, మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేలాగా కన్విన్స్ చేయాలి వాళ్ళని అని చెప్పేసి టైం ఇస్తారు. ప్రతి ఒక్కరూ అందరి దగ్గర వెళ్ళి డిస్కస్ చేస్తారు. అంటే మీరు ఏంది ఎట్లా ఆడాలనుకుంటున్నారు, ఏంటి, ఎందుకు మీతో అంటే మీతో ఉండాలంటే ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎవరినైతే తప్పు పట్టడానికి లేదు అక్కడ. మణికంఠ కూడా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానమాట. తర్వాత ఇప్పుడు గ్రూప్స్ అయితే డివైడ్ అయ్యాయి, అవి ఏంటేంటో చెప్తాను మీకు. యష్మి గ్రూప్ వచ్చేసి పృథ్వీ, ఆర్జే, అభయ్, అదే నవీన్ గారు, ప్రేరణ అనమాట. నిఖిల్ గ్రూప్ వచ్చేసి సోనియా, మణికంఠ, బేబక్క. నైనిక గ్రూప్ వచ్చేసి ఆదిత్య, అఫ్రీది, సీత, కిరాక్ సీత, విష్ణుప్రియ అనమాట. బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు నైనిక టీంలో యష్మి టీంలో ఎక్కువ మంది ఉన్నారు, ఇది కొనసాగాలంటే కొంచెం కష్టం, నిఖిల్ దాంతో తక్కువ ఉన్నారు కదా, సో ఫస్ట్ మీ ఇద్దరికి టాస్క్ అని చెప్పేసి చెప్తారు. కొద్దిగా గ్యాప్ వస్తుంది అనమాట. నిఖిల్ ఏడుస్తాడనమాట.
అంటే మణికంఠ లేస్తాడు. మణికంఠ అంటే మణికంఠ అని పిలుస్తారు బిగ్ బాస్ వచ్చి నిలవన్నప్పుడు. నైనిక కానీ, యష్మి కానీ ఎవరు ముందరికి రారనమాట మణికంఠని సెలెక్ట్ చేసుకోవడానికి. సపోజ్ అక్కడ నిఖిల్ కొంచెం ధైర్యం చేసి సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ కనుక నిఖిల్ సెలెక్ట్ చేసుకోకుంటే ఇంకా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదా నన్ను, నేను అలా అయిపోయానా అని చెప్పేసి మణికంఠ ఇంకా ఎమోషనల్ అయిపోయేవాడు. ఇంకా ఎపిసోడ్ ఎట్లా నడిచేదో కూడా మనం ఊహించగలం అనమాట మనం చూసిన దాన్ని బట్టి. సో అక్కడ నిఖిల్ సేవ్ చేసినట్టే అయింది. అంటే ఇష్యూ అవ్వకుండా ప్లస్ తనలో కొంచెం తన మీద మోటివేషన్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాడనమాట. చెప్తాడు రీజన్ కూడా తను ఆడి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నప్పుడు తను అదే ఫీల్ అవుతాడనమాట. ఖచ్చితంగా మణికంఠని సెలెక్ట్ చేసుకోకుంటే ఎవరైతే బిగ్ బాస్ తిట్టేవారు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి కదా అంటే ఎవరు ముందరికి రాలేదు. చూసారా, అతను అందరి దగ్గర అంటే ఈ పర్సన్ని తీసుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. అందుకే అనమాట మణికంఠ దీనివల్లనే నెగిటివ్ అవుతున్నారు. లోపల ఉండే వాళ్ళకే అయితే ఇంకా బయట వాళ్ళు మనం ఏమనుకోవాలి తన గురించి చూడాలి. ఇప్పుడు టాస్క్ అయితే వీళ్ళకి మాత్రమే జరిగింది. ఇప్పుడు ఆ టాస్క్లో అన్న మణికంఠ ఎలా ఆడతాడు, బాగా ఆడతాడా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూస్తామన్నమాట కంపల్సరీ. తర్వాత అదే ఏడుస్తాడనమాట మన నిఖిల్. తనని అంటే సెలెక్ట్ చేసుకొని తప్పు చేశానా అన్న విధంగా ఆలోచిస్తూ విష్ణుప్రియ వస్తుంది తనని సెలెక్ట్ చేసుకోలేదని. యాక్చువల్గా నిఖిల్ గ్రూప్లో ఉండాలనుకుంటుంది. తను సెలెక్ట్ చేసుకునేదలికే నేను మణికంఠ కన్నా తక్కువ, ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు నువ్వు నన్ను అంటే చెప్తాడనమాట. తనని ఇంకా ఎవరు చేసుకోకుంటే తను ఇంకా ఇదైపోతానని ఆలోచించాను నేను, దీనివల్ల ఏమవుతుందని ఆలోచించలేదు అని చెప్పేసి కొంచెం బాధపడతాడు. మన అబ్బాయి అంటే అంటారే నువ్వు స్ట్రాంగ్ అనుకున్నా మా టీం వాడు ఇంత వీకా అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత బేబక్క అంత వంట చేసేసి గ్యాస్ ఆఫ్ చేసామా లేదా చెక్ చేసుకోవాలి కదా, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది అనమాట. బిగ్ బాస్ అదే చెప్తాడు, గ్యాస్ ఆఫ్ చేయండి అంటే అప్పటికే ఆఫ్ చేసాడనమాట. చాలాసేపు అయింది చూసుకోదు, అక్కడక్కడే తిరుగుతుంది. బిగ్ బాస్ ఆఫ్ చేస్తాడు. ఆఫ్లోనే ఉంది బిగ్ బాస్, బహుశా నాకు మర్చిపోయానేమో, సారీ. సో దీనికి పనిష్మెంట్గా నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ఈ అంట్లన్నీ ఈరోజు ఎవరిని కడగనివ్వను, నేనే కడుగుతాను. సో నెక్స్ట్ టైం అది నేను మర్చిపోకుండా నాకు నేను పనిష్మెంట్ అయితే ఇచ్చుకుంటానని చెప్పేసి బేబక్క అంటుంది. అక్కడ మంచిగా అనిపించింది అనమాట. ప్రేరణ టవాల్ గోల ఏంటంటే యాక్చువల్గా ప్రేరణ అది అఫ్రీది హోమ్ ఆదిత్య గారి సేమ్ టవాల్ అనమాట, సేమ్ కలర్. తన టవాల్ పైన పీ అనేది ఉంటుందంట. అది ఆయన చూసుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళి ఆర్జే గారికి చూపిస్తున్నారు, చూడండి అన్న దీనిపైన ఏమైనా పీ ఉందా, నాకైతే కనపడలేదు అందుకే యూజ్ చేసుకున్నాను, సేమ్ టవాల్ కదా, బై మిస్టేక్ జరిగింది ప్రేరణ, సారీ అని చెప్తాను. ఇప్పుడు ప్రేరణ చెప్తున్న అంటే జరిగినందుకు ఫీల్ అవ్వదు, నెక్స్ట్ టైము చూసుకోండి, ఎవరైనా హైజీన్గా ఫాలో అవుతారు కదా ఎవరైనా అని చెప్పేసి అంటే ఈయన ఏం అర్థం చేసుకుంటాడు అంటే తను ఫీల్ అయిందేమో ఇష్యూ చేస్తుంది అని చెప్పేసి ఈయన ఇష్యూ చేస్తాడు, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, అదే దాని గురించి అనడము కొంచెం తప్పు అనిపించింది. ప్రేరణ కూడా వదిలేసింటే వెంటనే సరిపోయిండేది, ఒక మాట చెప్పడంతో అది డిస్కషన్ అనేది ప్రొలాంగ్ అయిందనమాట. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెస్ట్ రూమ్లో అయితే ఫుల్ డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా మనము లేడీస్ కానీ జెంట్స్ కానీ బాత్రూమ్ పోయి వచ్చినప్పుడు వాళ్ళ మీద లేకుండా క్లీన్నెస్గా ఉంచి రావాలి, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళడానికి కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా. కొంచెం హెయిర్ అంతా ఉందని చెప్పేసి నిఖిల్ బాయ్స్ అంటుంటే లేడీస్కి ఎలా ఉంటుంది, అందులో యష్మిదే రెస్ట్ రూమ్ అంతా చూసుకునే బాధ్యత, అందుకని చెప్పేసి చెప్పింది. సోనియా ఏమంటుంది, నువ్వు చెప్పడం తప్పని నేను అనట్లేదు, అందరూని పిలిచి అందరు ఉన్నప్పుడు చెప్పు, ఓకే నేను ఎట్లా చెప్పినా ఒకటే కదా, అందరి దగ్గరికి వెళ్ళి ఇదే చెప్తున్నాను, నువ్వు కావాలంటే వెళ్ళి కనుక్కో అని చెప్పేసి యష్మి అంటుంది. అక్కడ ఒప్పుకోదనమాట, చాలా డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు, నేను ఇలా అన్నాను, నేను తప్పు అన్నానా, అది నా బాధ్యత కదా, క్లీన్గా ఉంచాలి కదా, అందుకే చేశానని చెప్పేసి అంటుందన్నమాట యష్మి.
తర్వాత 3గా యష్మి క్లాన్, నైనిక క్లాన్ పోటీకి పడాలన్నమాట. యష్మి టీం వచ్చేసి హనీ టాస్క్ పెడతారు, నైనిక టీంకి వచ్చేసి లూప్ టూప్ టాస్క్ అయితే పెడతారనమాట. నేను వీలైతే పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. బాల్తో కొట్టాలన్నమాట. వీళ్ళు ఆపాలి, ఒక టీం తర్వాత ఒకరు ఆడతారు. దాంతో అయితే యష్మి టీం అయితే విన్ అవుతుందన్నమాట. సెకండ్ టాస్క్ కూడా జరిగింది, మనకు నిన్న ఎపిసోడ్లో చూపించారు. దాంతో అయితే నైనిక టీం గెలుస్తుందన్నమాట. ప్రోమో ప్రకారం అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. మేము రూల్స్ ఫాలో చేసాము, మీరు రూల్స్ ఫాలో అవ్వలేదు, అది మా టెక్నిక్, గేమ్స్లో టెక్నిక్స్ యూజ్ చేసి ఆడొచ్చు, అదేం తప్పలేదు. సో దాంతో నైనిక వాళ్ళు విన్ అయ్యారనమాట. దాంతో కొంచెం ఇద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది. నాకు లైవ్లో కూడా బిగ్ ఫైట్ అయితే జరిగిందనమాట. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్, నాకు తెలిసిన ఇంపార్టెంట్ అయినవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంతే ఈరోజు ఎపిసోడ్ అయితే. నెక్స్ట్ది గేమ్దే మనకి ప్రోమోగా చూపిస్తారనమాట. చెప్పాను కదా, గోల్ కొట్టు, బాల్ పట్టు గోల్ కొట్టు టాస్కులు అయితే యష్మి వాళ్ళు విన్ అవుతారనమాట. సో నైనిక వాళ్ళది మనం ఈరోజు ఎపిసోడ్లో అయితే చూడబోతున్నాం. ఇదే అండి ఈరోజు ఎపిసోడ్. కొంచెం వాయిస్ లోగా ఉంది, ఏమనుకోకండి. కొంచెం నొప్పి చెప్పాను కదా, అందుకే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక విషయం అండి, సారీ మర్చిపోయాను. నా నా పర్సనల్ ఛానల్ ఉందండి, సింపుల్ తెలుగు ఉమెన్ అని. దాంతో నేను నా కుకింగ్ వీడియోస్ కానీ, నేను ఎలా చేస్తాను, మేము మా ఊరికి వెళ్ళినప్పుడు నా రెగ్యులర్ వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ ఇవన్నీ అప్లోడ్ చేశాను. మనం 500 అయితే దాటాము దాంతో. ప్లీజ్ దాన్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.